హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సల్మాన్ తీన్మార్మలన అభిమానిని. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉందంటే బ్రతుకున్న పేద ప్రజలకు మెతుకు అన్నం పెట్టదు, కానీ చనిపోతే 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తా అని చెప్పి బతుకుతున్న ప్రభుత్వాలు ఇవి. 79 సంవత్సరాల నుంచి మనం బతికే బతుకులు ఇవి. పోనీ చనిపోయిన తర్వాత అయినా ప్రజలకు ఏమైనా సహాయపడుతున్నారంటే అది కూడా లేదు. తీన్మార్మలన గారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రెసిడెంట్ తీన్మార్మలన గారు, ఎవరైతే సాయి ఈశ్వరాచారి ఒక 2 months బ్యాక్ పెట్రోల్ పోసుకొని తను ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ కుటుంబానికి ఇచ్చిన మాట మేరకు 15 లక్షల రూపాయలు వాళ్ళ చేతికి ఇవ్వబడింది 17th January రోజు. ముగ్గురు పిల్లల పేరు పైన 5 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడింది. అన్న చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేసే అన్యాయం పైన సాయి ఈశ్వరాచారి అనే ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తికి ఈ ప్రభుత్వం ఏం సాయం చేస్తుంది? ఎవరెవరో చనిపోతే 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు 50 లక్షలు అని చెప్పి చేస్తారు కదా. మరి ఈ ప్రభుత్వం ఈ సాయి ఈశ్వరాచారి అనే కుటుంబానికి ఏం సాయం చేస్తుంది చెప్పండి? ఏం సాయం చేస్తుంది? ఈ రాష్ట్రంలో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇలాంటి అన్యాయాలు ఎన్నో జరుగుతున్నాయని చెప్పి కదా తీన్మార్మలన గారు, ఆయన ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి కూడా ఆ పదవి వద్దని చెప్పి ఎడం చేత్తో ఇలా నెట్టేసి మన ప్రజల కోసం, మన వర్గాల ప్రజల కోసం వచ్చిందన్న, ప్రజల్లోకి వచ్చింది మన కోసమే కదా. ప్రజలారా, రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకులారా, ప్రతి ప్రజలారా, ప్రతి బీసీ యువకుడు, ప్రతి బీసీ బిడ్డ ప్రశ్నించాలి. మీ సోషల్ మీడియాలో మీరు ప్రశ్నించండి. సాయి ఈశ్వరాచారికి న్యాయం జరిగేంత వరకు, సాయి ఈశ్వరాచారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మనందరం ప్రశ్నిస్తూనే ఉండాలి. మన నాయకుడు తీన్మార్మలన, మన అభిమాన నాయకుడు తీన్మార్మలన గారు మనకు నేర్పించిన స్ఫూర్తి ఏంది? ప్రశ్నించడమే మన నాయకుడు మనకు నేర్పించిన స్ఫూర్తి. ప్రశ్నిద్దాం, ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత ప్రశ్నిద్దాం. అన్న ఇచ్చిన మాట మేరకు ముగ్గురు పిల్లలకు 5 లక్షల రూపాయలు చెక్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు చెక్స్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ఈ కాంగ్రెస్లో, టీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులు మీరందరూ ఏం చేశారు? మీరందరూ సాయి ఈశ్వరాచారి చనిపోయినప్పుడు గాంధీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరందరూ ఏం చెప్పారు? మేమందరం సంఘాలుగా రూపడతాం, మేమందరం మేమందరం కలిసి మాట్లాడదాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు కదా. ఎక్కడ పోయారు మీరందరూ ఎక్కడికి పోయారు? మీరందరూ ఎవరు ప్రశ్నించారు? పొన్నం ప్రభాకర్ గారు, మీరు మా బీసీ మంత్రి కదా. ఈ కుటుంబానికి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీరు ఏం చేయగలుగుతారు? ఎంత డబ్బు వీళ్ళకి మీరు ఇప్పగలుగుతారు? ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఎస్టీ బిడ్డ, ఆదిలాబాద్లో ఒక ఆదివాసీ బిడ్డ పైన, ఆ ఆదివాసీ బిడ్డని రేప్ చేసి తన ప్రైవేట్ పార్ట్స్లో కారం జల్లి ఆమెను ముక్కలుగా నరికి మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొత్తం విసిరేశారు అడవిలలో. అది ఓసీ మీడియాలో వచ్చింది? అది ఈనాడులో వచ్చిందా? ఆంధ్రజ్యోతిలో వచ్చిందా? నమస్తే తెలంగాణలో వచ్చిందా? సాక్షిలో వచ్చిందా? వేరే సోకాల్